మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం రణరంగంగా మారింది. డిప్యూటీ సీఎం అరకపల్లి ఎంపీ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు వ్యతిరేకంగా ఆయన కుమారుడు బూడి రవి ప్రచారం చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. పరస్పరం ఘర్షణకు దిగారు. బూడి రవికి సంఘీభావంగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీఎం రమేష్ ను పోలీసులు అడ్డుకుని వాహనంలో ఎక్కించుకున్నారు. వైసీపీ కార్యకర్తలు వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందే సీఎం రమేష్ బూడి రవి ఆందోళనకు దిగారు. పరిస్థితులు మరింత తీవ్ర స్థాయికి చేరడంతో సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు. మరోవైపు కడప రౌడీలను మాడుగులకు తీసుకొచ్చి సీఎం రాజకీయం చేస్తున్నారని ముత్యాల నాయుడు ఆరోపించారు. ప్రత్యర్థులతో కలిసిన తన కొడుకును సైతం వదలబోమని ఆయన అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే కుమారుడు అలాగే తండ్రికి మధ్య అయితే వ్యతిరేకంగా ఒకరికి ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? రానున్న ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలోనే మాడుగుల నియోజకవర్గం, అదేవిధంగా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి తండ్రి కొడుకుల మధ్య ఒక వార్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా, అంటే మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కూతురు అని పోటీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బూడి అనురాధకి సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య వారైతే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బూడి రవి బూడి ముత్యాల నాయుడు ఆ పెద్ద కొడుకు, ఇతను తండ్రి మీదే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్యన ఆ తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రికి ఓడించండి, తండ్రికి వ్యతిరేకంగా కూడా ఆ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి బూడి రవి నుంచి వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తారువా, అంటే బూడి ముత్యాల నాయుడికి సంబంధించినటువంటి ఆస్తులు అక్కడ ఉన్నాయి. బూడి రవి మా తాతగారు ఆస్తి కాబట్టి ఆ ఇంటికి నేను వెళ్తానంటూ ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు. తనకి తన మేనమామ సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇద్దరు అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బూడి ముత్యాల నాయుడు అదే ఇంట్లో కూర్చుని అతని వర్గీయులతో అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. బూడి రవి అక్కడికి వెళ్తున్నటువంటి తరుణంలో పోలీసులు అయితే వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బూడి రవి మేనమామ బీజేపీకి మద్దతు పలికినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ కొంత ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రమేష్ ఆ సంఘటనా స్థలానికి రావడం అయితే జరిగింది. బూడి రవిని తీసుకుని ఆ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు వీళ్ళకి ఒక పక్క, మరో పక్కన వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలకు విరిపోయి ఒకరికొకరు దాడులు చేసుకునేదంత పరిస్థితి అయితే ఉంది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 గంటల సేపు రోడ్డుపైనే బైఠాయించి అటు బూడి రవి, అదేవిధంగా సీఎం రమేష్ కూడా రోడ్డు మీదే ఉంచి ఆందోళన చేశారు. పోలీసులు చేస్తున్నటువంటి దానికి కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చల్లారకపోవడంతో పోలీసులు సీఎం రమేష్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపుగా రాత్రి 9 గంటల సమయం వరకు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత సర్దుమడిగిన తర్వాత సీఎం రమేష్ని పోలీసులు అయితే వదిలిపెట్టి ఇంటికైతే పంపించారు. ఎక్కడ ఆగకూడదని ఆంక్షల మీద సీఎం రమేష్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలను బూడి ముత్యాల చేసినటువంటి పరిస్థితి ఉంది. నన్ను చంపడానికి బీజేపీ వాళ్ళు రెక్కి అయితే చేశారు. వాళ్ళు ఆ తెలంగాణ నుంచి కొంతమంది, అదేవిధంగా కడప నుంచి కొంతమంది వచ్చి ఆ డ్రోన్ కెమెరాలు ఎగరవేసి నా మీద రెక్కి చేసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నా కొడుకు సహాయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని బూడి ముత్యాల నాయుడు విమర్శ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రాత్రి 11-12 గంటల సమయంలో నా కొడుకు ఊళ్ళోకి వస్తున్నాడు, కొడుకైనా సరే మనకి వ్యతిరేకంగా ప్రచారం
ప్రచారం చేస్తున్నాడు కాబట్టి వచ్చినటువంటి వాడిని అడ్డుకోండి, ఏం జరిగినా ప్రాబ్లమే లేదు అని మూడు ముత్యాల నాయుడు డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కావాలనే రాజకీయంగా అనగదొక్కడం కోసమే అటు సీఎం రమేష్, నా కొడుకు అయినటువంటి బూడి రవి ఇద్దరు కలిసి ఇది చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రవి రాజు, మీరన్నట్లు కొడుకును సైతం వదలబోమని ముత్యాల నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే కొడుకు అయినా సరే అంటే గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా రవి బూడి ముత్యాల నాయుడికి వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితి, ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ ఫేవర్ మొదలైన తర్వాత ముందుగా బూడి ముత్యాల నాయుడికి మాడుగుల సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తండ్రికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తానని ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ తండ్రిని తీసుకెళ్లి అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిగా బరిలో దింపడం వైసీపీ అనురాధకి, తన కూతురికి అనురాధకి మాడుగుల సీట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొడుకు నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఖచ్చితంగా నా తండ్రిని ఓడిస్తానని ఒక శపథం అయితే చేసినటువంటి నిన్న జరిగినటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం ఈ రోజు కూడా కొనసాగుతుంది పరిస్థితి అయితే ఉంది. నిన్న ప్రచారానికి వెళ్ళినటువంటి వైసీపీ బూడి ముత్యాల నాయుడు ప్రచార వాహనాలు ప్రస్తుతం అయితే చౌడువాడలో ఉన్నాయి. కేకోటపాడు మండలానికి సంబంధించినటువంటి చౌడువాడలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనురాధ కేకోటపాడుకి సంబంధించి జెడ్పీటీసీగా ప్రస్తుతం అయితే ఉన్నారు. సో అక్కడ ఆ చౌడువాడలో ఉన్నటువంటి ప్రచార వాహనాలను టీడీపీ వర్గీయులైతే ప్రస్తుతం అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని విడిపించడానికి బూడి ముత్యాల నాయుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు కూడా అక్కడ భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా అక్కడ రెండు వర్గాలు కలవకుండా ఆ వాహనాలను విడిచిపెట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వారు ఏదైతే ఉందో ఈ వారు ఇప్పుడు రెండు పార్టీల మధ్యన అంటే బీజేపీ, టీడీపీ, వైసీపీల మధ్యన వారుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నంతా దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఇప్పుడు మరి బూడి రవి నిన్న ఆందోళన చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా తన తండ్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆ చౌడువాడ వెళ్తాడా, లేకపోతే అక్కడి నుంచే వెళ్ళి ఆ తండ్రికి వ్యతిరేకంగా ప్రచార వాహనాలు విడిపించకుండా నిలుపుదల చేస్తాడా, లేదా బూడి ముత్యాల నాయుడు ఆ వాహనాలు విడిపించుకుని తెచ్చుకుంటాడా అనేది మాత్రం వేచి చూడాలి. కాకపోతే ఇది పెద్ద ఎన్నికల సమయంలో మరొక వారం రోజుల్లోనే పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు అన్ని పార్టీలకి తలనొప్పిగా మారాయి. అటు ఎన్నికల అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా దీన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థాంక్యూ రాజు.